అఖండ 2 మూవీ ట్రైలర్ నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది. బోయపాటి గారు అండ్ బాలకృష్ణ గారిది బ్లాక్ బస్టర్ కాంబో అయినా కూడా నాకు ఇనీషియల్గా ఒక చిన్న డౌట్ ఉండే. ఐ మీన్ పాండా ఫిల్మ్ అంటున్నారు కదా, పాండా ఫిల్మ్ అంటే స్టోరీ ఏమై ఉంటుంది, ప్లాట్ ఏమై ఉంటుంది, దేన్ని బేస్ చేసుకొని సినిమా తీస్తారు వీళ్ళు. జనరల్గా బోయపాటి గారి మూవీస్ టిపికల్ తెలుగు కమర్షియల్ ఫిలిమ్స్ ఉంటాయి. ఆయన మూవీస్ తెలుగు ఆడియన్స్కి ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఆయన ఫిలిమ్స్ వేరే స్టేట్ వాళ్ళు చూసినప్పుడు వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ప్రతి ఇండస్ట్రీకి ఒక టిపికల్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉంటుంది. తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చిన ఫిలిమ్స్ వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. అలాగే మలయాళం వాళ్ళకి బాగా నచ్చిన సినిమా తెలుగులో ఫ్లాప్ అవ్వచ్చు. అందరూ డిఫరెంట్గా ఉంటారు కదా. బోయపాటి గారికి తెలుసు తెలుగు ఆడియన్స్ యొక్క పల్స్, ఆయన ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు తెలుగు ఆడియన్స్ యొక్క పల్స్ని. బట్ పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ పల్స్ని ఆయన హ్యాండిల్ చేయగలుగుతారా, పాన్ ఇండియా లెవెల్ పల్స్ ఆయనకి తెలుసా అనే చిన్న డౌట్ ఉండే. బట్ ఎప్పుడైతే అఖండ 2 ట్రైలర్ చూసినో ఓకే నాకు అనిపించింది ఇది ప్రాపర్ పాన్ ఇండియా ఫిలిం. మహాకుంభమేళ మీద సినిమా తీయాలనుకున్న ఆలోచన చాలా మంచి ఆలోచన. ఇప్పటివరకు ఎవరు తెలియదు అనుకుంటా. ఐ మీన్ సందర్భం కూడా రాలేదు. కుంభమేళ ఎవ్రీ 2 yearsకి ఒకసారి వస్తుంది. అండ్ మహాకుంభమేళ 144 yearsకి ఒకసారి మాత్రమే జరుగుతుంది. 144 years అంటే ఆలోచించండి. బేసికలీ మన ఎంటైర్ లైఫ్ టైంలో ఒకేసారి జరుగుతుంది. కొంతమందికి ఎంటైర్ లైఫ్ టైంలో కూడా జరిగి ఉండకపోవచ్చు. 2025లో జరిగింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ 144 years అంటే అప్పటికి మనం ఉండడం చాలా రేర్ ఈవెంట్ అది. నాకు తెలిసినంత వరకు 2025లో మహాకుంభమేళకి దాదాపు 66 కోట్ల మంది అటెండ్ అయ్యారు. బిగ్గెస్ట్ కల్చరల్ ఈవెంట్ ప్రపంచం మొత్తంలో. అంత పెద్ద ఈవెంట్ బేస్ చేసుకునే సినిమా తీయాలనుకోవడం చాలా మంచి ఆలోచన. అండ్ ఈ మధ్యకాలంలో తెలిసిందే కదా, ఇండియన్ స్టోరీస్, ఇండియన్ కల్చర్ రిప్రజెంట్ చేసిన సినిమాస్ బాగా హిట్ అవుతున్నాయి. ఇప్పుడు కాంతారా మూవీ తీసుకోండి, పార్ట్ 1. ఆ మూవీ ఎందుకంత పెద్ద హిట్ అయిందంటే సింపుల్, ఒక కన్నడ కల్చర్ని వాళ్ళు రిప్రజెంట్ చేశారు. అండ్ ఇండియన్ ఆడియన్స్కి బాగా నచ్చింది అనమాట. లైక్ ఆ రిచువల్ని, తెలిసిన రిచువలే బట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ ఒకసారి ఏంటి మన కల్చర్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం అండ్ మన కల్చర్ మీద సినిమా తీయడం ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఓకే ఆ ట్రైలర్లో లైక్ టిపికల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫైట్ సీన్స్, ఫాదర్ సన్ సెంటిమెంట్. అండ్ మనకి ఓకే కొంచెం తెలుగు సినిమాలానే అనిపిస్తుంది, లైక్ టిపికల్ తెలుగు సినిమాలా అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం లైక్ ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ అయితే ఉంది. సో ఓకే ఇప్పుడు కాంతార లాగా అథెంటిక్గా సినిమా ఉంటే మాత్రం డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అవుతుంది. సో చూస్తుంటే ట్రైలర్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చూద్దాం మరి ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడో, ఎలా మిక్స్ చేస్తాడో ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ని అలాగే ఇంట్రెస్టింగ్ ప్లాట్ని. ఇప్పుడు ఒకవేళ నాకు తెలిసినంత వరకు ఆయన మహాకుంభమేళ మీదనే ఎక్కువ సినిమా నడిపిస్తే మాత్రం ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. చూద్దాం ఆ సినిమా ఎలా తీసిండో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.